కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక. హ్యావ్ బీన్ ప్రీచింగ్ ఆన్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, అన్య భాషల్లో మాట్లాడుట, ప్రేయర్ లాంగ్వేజ్. ద ప్రేయర్ లాంగ్వేజ్ గాడ్ హ్యాస్ గివెన్, దేవుడు మనకిచ్చిన ప్రార్థన భాష టు కమ్యూనికేట్ విత్ ద హెవెన్లీస్, టు కమ్యూనికేట్ విత్ గాడ్. దేవునితో అతి శక్తివంతమైన సంబంధము, శక్తివంతమైన సహవాసమును కలిగి ఎలాగ జీవించగలము అన్న దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో మీరు దానిని జాగ్రత్తగా గమనించాలి. యూ షుడ్ కమ్ ఎక్స్పెక్టింగ్ టు రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయకపోతే దేవుని కార్యాలు మనం చూడలేం. మనం దేవుని సన్నిధిలో ఆయన కార్యముల కొరకు మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఆయన యొక్క కార్యములు మనం నిశ్చయంగా చూడగలుగుతాం. సో నేను లాస్ట్ వీక్ ఐ సెడ్ 2 things, 2 విషయాలు చెప్పాను. నెంబర్ 1, టంగ్స్ ఈజ్ ద డోర్వే టు సూపర్ నేచురల్ పవర్. అన్య భాషలు అనేవి దేవుని యొక్క అసాధారణమైన శక్తికి ద్వారముగా ఉన్నాయి. సో వెన్ యూ ప్రే ఇన్ ద స్పిరిట్, మీరు ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు లేక అన్య భాషల్లో మాట్లాడినప్పుడు అవి దేవుని శక్తిని అనుభవించటానికి లేక దేవుని శక్తిని మీ ద్వారా కనపరచటానికి అవి ద్వారము వలె ఉన్నాయి. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అండ్ నెంబర్ 2, I said tongues is for supernatural communication. అన్య భాషలలో ప్రార్థించడం అనేది ఒక సాధారణమైన దేవునితో సంధింపు లేక కమ్యూనికేషన్, దేవునితో కమ్యూనికేట్ చేయటానికి దేవుడిచ్చిన గొప్ప ద్వారము. ఇట్స్ ఎ హాట్ లైన్ టు హెవెన్. స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఈజ్ ఎ హాట్ లైన్ టు హెవెన్. మనం కొన్ని విషయాల్లో ప్రార్థన చేయటం మనకు చేత కాదు. ఆత్మ సంబంధమైనవి శరీర సంబంధమైన భాషలో మాట్లాడటం కష్టం. దేవుని ఆత్మ సంబంధమైనవి మన మనస్సు చేత గ్రహించటం కష్టం. నేచురల్ మైండ్ కెనాట్ కాంప్రహెండ్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానము చాలా 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 ఉన్నతమైంది. మీరందరూ నాతోనే ఉన్నారా? మీరు మీ ఆత్మీయ జీవితంలో లోతుకి వెళ్ళాలి అని అంటే యూ డెఫినెట్లీ నీడ్ ఎ కన్సిస్టెంట్ కనెక్షన్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో ఎడతెగని క్రమబద్ధమైన సహవాసం కావాలి. సో బిఫోర్ వి రీడ్ కొరింథియన్స్, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఐజియా చాప్టర్ 11. కొరింథీ పత్రిక కంటే ముందు యెషయా గ్రంథం 11వ అధ్యాయము. మీరందరూ మీ బైబిల్ తెరిచి చూడాలని కోరుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 11. 11వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథము, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 11. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్స్ 1, మొదటి వచనం నుంచి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. వాని వేర్ల నుంచి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. మీకు కనపడిందా మాట? యెహోవా ఆత్మ. అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఆ ఆత్మ తెలివిని కలిగిస్తుంది. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ us టు వాక్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. అది అతని మీద నిలుచును అని. సో నేను ఈ వచనాన్ని ఎందుకు చూపించానంటే టు అండర్స్టాండ్ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మను గురించి. జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ.
ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, భయభక్తులు పుట్టించు ఆత్మ. చూసారా ఈ ఆత్మ ద్వారా ఎన్ని జరుగుతున్నాయో? అందరు నాతోనే ఉన్నారా? నాతోనే ఉంటామని చెప్పండి. మీరు వచ్చినాన్ని గమనించండి. ఇట్ ప్రొడ్యూసెస్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. దేవుని ఆత్మ జ్ఞానమునకు వివేకమునకు ఆధారమైన ఆత్మ. అండ్ నెంబర్ 3, ఆలోచనలు బలమునకు ఆధారమగు ఆత్మ. ఇట్ గివ్స్ నాలెడ్జ్ ఆర్ ఇట్ గివ్స్ కౌన్సిల్ అండ్ స్ట్రెంగ్త్. ఆలోచన అన్న మాట దగ్గర నడిపింపు అన్న మాట కూడా. ఇట్ విల్ కౌన్సిల్ యూ. ద హోలీ స్పిరిట్ విల్ కౌన్సిల్ ఆర్ ద హోలీ స్పిరిట్ విల్ గివ్ ద లీడింగ్. చాలాసార్లు కొన్ని సందర్భాల్లో మనకి ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాగా ఏ డైరెక్షన్లోకి వెళ్ళాలో కొన్నిసార్లు మనకు తెలియదు. అందుకనే దేవుని ఆత్మ మనకి చాలా చాలా అవసరం. దేవుని ఆత్మ మనకంటే ముందుగా వెళ్తాడు. దేవుని ఆత్మ మనకంటే ఆయన సమస్తం నెరిగినవాడు. దేవుని ఆత్మ దేవుని మనస్సులో ఉన్నది ఎరిగినవాడు. హల్లెలూయా, కమాన్, హల్లెలూయా. ఆయన సృష్టి ఆరంభంలో దేవునితో కూడా ఉన్నవాడు. సో హీ నోస్ ఎవ్రీథింగ్. హీఈస్ ఆల్ పవర్ఫుల్. ఆయన శక్తివంతమైన దేవుడు. సో కొన్నిసార్లు మనకి కొన్ని విషయాల్లో వి డోంట్ నో హౌ టు డూ, వాట్ టు డూ, ఎలాగ ముందుకు వెళ్ళాలో తెలియదు. మన జ్ఞానం సరిపోదు. సో దేవుని ఆత్మ హీ గివ్స్ యూ కౌన్సిల్. మీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు ఆయన. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ద హోలీ స్పిరిట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. పరిశుద్ధ ఆత్మలో ఇవన్నీ ఉన్నాయి. చూడండి, మొదటిది జ్ఞానం ఉంది, రెండవది వివేకం ఉంది, మూడవది ఆలోచన ఉంది, నాలుగవది బలము ఉంది, ఐదవది భయభక్తులు ఉన్నాయి. ఇవన్నీ దేంట్లో ఉన్నాయంటే దేవుని ఆత్మలో ఉన్నాయి. దేవుని ఆత్మలో ఉన్నాయి. ద హోలీ స్పిరిట్ హ్యాస్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ ఆత్మ సహాయమును మనం ఎప్పుడైతే తీసుకుంటామో, ఈ ఆత్మ సహాయం ద్వారా యూ కెన్ వాక్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటిలో కూడా మీరు నడవచ్చు. యూ కెన్ వాక్ ఇన్ విజ్డమ్, యూ కెన్ వాక్ ఇన్ నాలెడ్జ్, యూ కెన్ వాక్ ఇన్ కౌన్సిల్, యూ కెన్ వాక్ ఇన్ స్ట్రెంగ్త్ అండ్ యూ కెన్ వాక్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. సో అందుకనే మన యొక్క శక్తి సామర్థ్యాలు దేవుడు మన కొరకు నిర్ణయించిన స్టాండర్డ్తో సరితూగాలంటే కష్టం. దేవుని వాక్య స్టాండర్డ్తో మనము మన శక్తితో సరితూగలేం. కమాన్, హల్లెలూయా. ఐఎమ్ రిపీటింగ్ అగైన్. మనిషి యొక్క బలము చాలా పరిమితి అయింది. మనిషి యొక్క జ్ఞానము చాలా పరిమితి అయింది. మనం ఎంత ఉన్నత విద్యను అభ్యసించిన వారమైనప్పటికీ అవర్ నాలెడ్జ్ ఇస్ లిమిటెడ్. మన శక్తి పరిమితి అయింది, మన యొక్క బలము పరిమితి అయింది, మన టెరిటరీ పరిమితి అయింది. కానీ దేవుడు మన కొరకు నిర్ణయించిన పరిధి అపరిమితమైనది. నౌ ద టెరిటరీ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ ఈజ్ అన్లిమిటెడ్. అది పరిమితి లేనిది. అది మీరు ఎంతవరకు దాన్ని సంపూర్తి చేయగలరంటే మీ శక్తితో సంపూర్తి చేయగలిగినది కాదు. అది దేవుని యొక్క ఆత్మశక్తితో మాత్రమే మీరు సంపూర్తి చేయగలరు. ఆమేన్. సో కాబట్టి దేవుడు మన కొరకు ఆయన నిర్ణయించిన డెస్టినీ, ఆయన మన కొరకు నిర్ణయించిన ఉద్దేశము, అవి నెరవేర్చుటకు మనకు దేవుని ఆత్మ సహాయము నిశ్చయముగా మనకు కావాలి. హల్లెలూయా. నాకు అవసరం లేదు అని అనుకుంటే మీ శక్తి ఆగిపోయిన దగ్గర మీరు ఆగిపోవచ్చు. నాకు అంత అవసరం లేదంటే నేను ఏదో కొంచెం నా శక్తితో నా సామర్థ్యంతో చేసుకోవాలనుకుంటే యూ కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. మీరేమి కూడా సాధించలేరు. సో ఇప్పుడు దేవుని ఆత్మ సహాయమును ఎలాగ మనం తీసుకోగలము అదే నేను మాట్లాడుతున్నా. ఇట్ ఈస్ త్రూ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ప్రార్థించుట ద్వారా, అన్య భాషలలో ప్రార్థించుట ద్వారా. సో ఎప్పుడైతే మీరు అన్య భాషల్లో ప్రార్థిస్తున్నప్పుడు మీరు ఆత్మతో పాలిభాగస్తులు అవుతున్నారు. యూఆర్ పార్ట్నరింగ్ విత్ ద హోలీ స్పిరిట్. మీరు పరిశుద్ధ ఆత్మతో పాలిభాగస్తులైనప్పుడు వెన్ యు బికమ్ ఏ పార్ట్నర్ విత్ ద హోలీ స్పిరిట్, అప్పుడు దేవుని ఆత్మ మీ పక్షముగా ఆయన మీతో కలిసి పనిచేయటం మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా.
నా మాటలు అర్థమవుతున్నాయా? సో సో ఇప్పుడు ఈ వర్తమానం ఎవరికంటే దేవుడు వారి కొరకు నిర్ణయించిన గమ్యమును చేరాలనుకున్న వారికి. ఈ వర్తమానం ఎవరికంటే మీ శక్తి సామర్థ్యములకు మించి దేవుడు నిర్ణయించిన పరిధిని చేరాలనుకున్న వారికి. ఈ వర్తమానం ఎవరికంటే, ఈ మెసేజ్ ఎవరికంటే దేవుడు మన కొరకు నిర్ణయించిన సమస్తము ఏది తప్పిపోకుండా అనుభవించాలనుకున్న వారికి. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మలో దేవుడు మనకు కావలసిన సమస్తమును ఆయన సిద్ధపరిచి ఉంచాడు. మీరు ఇది మర్చిపోవద్దు. ఇప్పుడు పాస్టర్ గారు పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడకపోతే పరలోకానికి వెళ్ళరు నేను చెప్పలేదు. యూ క్యాన్ గో టు హెవెన్ వితౌట్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్. అన్య భాషలు పరిశుద్ధాత్మకు డోర్వే కాదు. అన్య భాషలు పరలోకమునకు డోర్వే కాదు. అది పరలోకమునకు ద్వారము కాదు. నేను రక్షించబడి క్రీస్తు రక్తములో కడుగబడి ఆయన కొరకు నువ్వు జీవించినప్పుడు ఆయన తన రాజ్య నివాసులుగా, రాజ్యానికి వారసులుగా మనల్ని చేశాడు. కానీ యేసుప్రభు వారు వెళ్ళిపోతూ ఆయన ఇచ్చిన ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే యూ షుడ్ రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే మీరు ఆయనకి సాక్షులుగా జీవించడానికి, ఆయన శక్తి మీ ద్వారా కనుపరచబడటానికి. హల్లెలూయా. సో కనుక ఒక మంచి సక్సెస్ఫుల్, పవర్ఫుల్, స్ట్రాంగ్ బిలీవర్గా మీరు ఉండాలి అని అంటే వీ డెఫినెట్లీ నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. సో కాబట్టి అన్య భాషలు అనేది ఒక డినామినేషన్కి చెందినవి కావు. అన్య భాషలు అనేవి ఒక గుంపునకు చెందినవి కావు. అన్య భాషలు అనేవి ఒక ప్రాంతమునకు చెందినవి కావు. అన్య భాషలు అనేవి కొందరు వ్యక్తులకు చెందినవి కావు. అన్య భాషలు అనేది కేవలం సేవకులకు చెందినవి కావు. అన్య భాషలు అనేవి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కొరకు దేవుడు అందుబాటులో ఉంచిన ఒక అత్యద్భుతమైన వరమై ఉన్నది. సో ఎవరైతే దేవుని యొక్క సహవాసంలో, ఆత్మీయతలో లోతునకు ఎదగాలనుకుంటారో వారికి ఇది అందుబాటులో ఉంది. ఎవరైతే దేవుని శక్తిని అపరిమితమైన పరిధిలో చూడాలనుకుంటారో వారికి ఇది అందుబాటులో ఉంది. సో దేవుని యొక్క ఆత్మశక్తి కేవలం మన ఆధ్యాత్మిక జీవితాలకే కాకుండా మన యొక్క వ్యక్తిగత, శరీర సంబంధమైన, కుటుంబ సంబంధమైన, ఆర్థికపరమైన నీ జీవితమునకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ఆత్మ సహాయమును నీవు చూడగలవు. ఎప్పుడంటే వెన్ యూ బిగిన్ టు స్పీక్ ఇన్ టంగ్స్. హల్లెలూయా. నా మాట్లాడదామైతే ఆమేన్ చెప్పండి. ఆమేన్. సో కనుక నేను ఒకప్పుడు వీటికి వ్యతిరేకంగా ఉన్నాను. ఒకప్పుడు వీటిని వాదించాను. వీటిని అంగీకరించడానికి చాలా కష్టపడ్డాను. నా యొక్క విశ్వాసము వాటిని అంగీకరించలేకపోయింది. కానీ వెన్ గాడ్ బిగాన్ టు డీల్ విత్ మై హార్ట్, నేను వీటన్నిటిని అంగీకరించి దేవుని యొక్క ప్రత్యక్షతకు నేను లోబడి నేను అన్య భాషల్లో ప్రార్థన చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. సో దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. ఇది ప్రతి ఒక్కరికి దేవుడు అందుబాటులో ఉంచిన వరమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 14వ అధ్యాయం చూడండి జాగ్రత్తగా. 1 Corinthians chapter 14. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతమైన మాట ఒకటి చెప్పాడు. ఏమన్నాడంటే 5వ వచనంలో, మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను అన్నాడు. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను. మీకు కనపడింది ఆ మాట. నౌ ఐ విష్ దట్ ఆల్ ఆఫ్ యూ స్పోక్ ఇన్ అన్నోన్ టంగ్స్. ఇంకో వర్షన్లో ఐ డిజైర్ దట్ యూ ఆల్ స్పీక్ ఇన్ టంగ్స్. మీరందరూ కూడా, అందరు నాతో పాటు చెప్పండి, ఒక్క లైన్ అందరం కలిసి 1 2 3 గో. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను. చాలు. సో దిస్ ఈజ్ ఇప్పుడు ఇది పౌలు యొక్క కోరికే అయితే, కేవలం పౌలు యొక్క కోరికే అయితే పరిశుద్ధాత్ముడు వాక్యములు ఇంక్లూడ్ చేస్తుండేవాడు కాదు ఇది. అవునా? వాక్యముల గురించి రాయబడిన మాట, వాక్యములు ఏంటంటే ఆల్ ద స్క్రిప్చర్స్ ఆర్ గాడ్ బ్రీత్డ్. లేఖనములు దైవావేశము వలన కలిగినవి, ఆయన అనుమతించినవి దేవుని గ్రంథములో చేర్చబడలేదు. పౌలుతో పాటు ప్రయాణించిన బర్నబా కూడా అనేక సంఘాలకు ఉత్తరములు రాశాడు.
బర్నబా కూడా చాలా పరిచర్య చేశాడు. బర్నబా కూడా చాలా ప్రాంతాల్లో శిష్యులను తయారు చేశాడు. బర్నబా కూడా చాలా ప్రాంతములలో సంఘములను కట్టాడు. కానీ అతడు రాసిన పత్రికలు ఏవి బైబిల్లో ఇంక్లూడ్ చేయబడలేదు. ఎందుకనంటే పరిశుద్ధాత్ముడు వాటిని అనుమతించలేదు. సో పరిశుద్ధాత్మదేవుడు వేటిని అనుమతించాడో అవే దేవుని వాక్యములో ఇంక్లూడ్ చేయబడ్డాయి. సో మీరందరూ భాషలతో మాట్లాడవలనని నేను కోరుచున్నాను అని పౌలు యొక్క వ్యక్తిగతమైన సొంత కోరిక అయ్యుంటే పరిశుద్ధాత్ముడు దాన్ని ఇంక్లూడ్ చేసేవాడు కాదు. కాబట్టి నా వాట్ ఐ మీన్ టు సే, నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే ఇట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు. అది పరిశుద్ధాత్మ కోరిక కూడా అయ్యున్నది, మనమందరము భాషలతో మాట్లాడవలనని. హల్లెలూయా. సో నేను భాషలు అని చెప్పినప్పుడు ఈ సిరీస్లో మీరు ఉదయంలో గమనించాల్సిన మాట ఏంటంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రేయర్ లాంగ్వేజ్. నేను ప్రార్థన కొరకైన భాషను మాట్లాడుతున్నాను. నేను మరలా చెప్తున్నాను, దెర్ ఆర్ 2 kinds ఆఫ్ టంగ్స్. 2 రకాల అన్య భాషలు ఉన్నాయి. ఒకటి ఇట్ ఈస్ కాల్డ్ ద ప్రేయర్ లాంగ్వేజ్, ప్రార్థనా భాష. రెండవది ఇట్ ఈస్ కాల్డ్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మవరము. ప్రేయర్ లాంగ్వేజ్ ఈజ్ ఫర్ పర్సనల్ కమ్యూనికేషన్ విత్ గాడ్. ఈ ప్రార్థన భాష దేనికంటే దేవునితో వ్యక్తిగతముగా సంభాషించటానికి. whereas the gift of the Spirit is to minister to the church and the people of God. ఆత్మ వరము దేనికంటే సంఘమునకు లేక దేవుని ప్రజలకు బోధించటానికి, పరిచర్య చేయటానికి. సరే, ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే ప్రేయర్ లాంగ్వేజ్కి యూ డజంట్ నీడ్ ఇంటర్ప్రిటేషన్. ఎందుకని? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి, 14వ అధ్యాయము 2వ వచనం, భాషతో మాట్లాడువాడు దేవునితో, మనుషులతో కాదు కానీ దేవునితో మాట్లాడుచున్నాడు. మీకు కనపడితే ఆమె చెప్పండి. భాషతో మాట్లాడేవాడు ఏమనుంది? మనుషులతో కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అందరం చెప్దామా ఒక్క మాట, అందరం 1 2 3 గో. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడు. మరలా అందరం కలిసి చదువు. ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్స్. 1 2 3 గో. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. చాలు, మరలా అక్కడికి వద్దాం. సో హీ దట్ స్పీకెత్ ఇన్ అన్ అన్నోన్ టంగ్ స్పీకెత్ అన్ టు గాడ్ అండ్ నాట్ అన్ టు మెన్. దేవునితో మాట్లాడుతున్నాడు. సో నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడు యూ డోంట్ నీడ్ ఇంటర్ప్రిటేషన్. దేవునికి అర్థమవటానికి మనం ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రేయర్ లాంగ్వేజ్ డజంట్ నీడ్ ఇంటర్ప్రిటేషన్. మరి పాస్టర్ గారు, మరి నాకు అర్థం కావట్లేదు కదా, నాకు అర్థమవకపోతే ఎలా ప్రార్థన చేస్తాను? అక్కడ అదే రాయబడి ఉంది. దేవునితో మాట్లాడుచున్నాడు అన్న తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ ద వర్డ్స్, 2వ వచనంలో, మనుష్యుడెవడు గ్రహింపడు. కనపడిందా లేదా? మనుష్యుడెవడు గ్రహింపడు. అందరు చెప్పండి ఆ మాట. మనుష్యుడెవడు గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. నా పరిశుద్ధాత్మ దేవుడు ఇంటెన్షనల్గా నీవు గ్రహించకుండా భాషలు ఉంచాడు ప్రేయర్ లాంగ్వేజ్లో. ఎందుకనంటే నీ భవిష్యత్తు, నీ జీవితము, నీ బిజినెస్, నీ ఫైనాన్సెస్, నీ కెరియర్ ఆయన మర్మముగా ఆయన ఉంచాడు. ఇట్ ఈస్ లైక్ ఎ హిడెన్ సీక్రెట్. అది మర్మముగా ఉంచాడు. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పోజ్ టు ఎవ్రీవన్. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పోజ్ టు డిమానిక్ ఫోర్సెస్. దురాత్మ శక్తులకు, శత్రువులకు, అంధకార చీకటి శక్తులకు, ఆటంకములకు అవి ఎక్స్పోజ్ కాకుండా నీ జీవితమునకు సంబంధించినవన్నీ ఆయన మర్మముగా ఉంచాడు. కమ్ ఆన్, హల్లెలూయా. సో గనుక భాషతో మాట్లాడువాడు మనుష్యుడెవడు గ్రహింపడు, వాడు దేవుని వలన మర్మములు పలుకుచున్నాడు. నౌ లిసన్ టు మీ. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మరి నాకు అర్థం కానప్పుడు, నాకు అది గ్రహించినప్పుడు నేను ఎలా ప్రార్థన చేయగలను? నేను గ్రహించకుండా నేను ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది కదా, అదే నేను మాట్లాడుతున్నాను. మరలా మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. మీ క్వశ్చన్ నేనే అడుగుతున్నా, దానికి నేనే ఆన్సర్ చెప్తున్నాను. లిజన్, మీకు ఎందుకని అర్థం కావట్లేదంటే, మీకు ఎందుకు అర్థం కాకూడదంటే, అర్థమైతే ఆ జవాబును మీరు పాడు చేస్తారు. అర్థమైతే దేవుని కార్యాన్ని మీరే హిండర్ చేస్తారు. అర్థమైతే దాని కొరకైన విశ్వాసం మీలో ఉండదు. సే ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు మీ పట్ల కలిగిన ఉద్దేశము, మీరు ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీకి CEO అవ్వాలని దేవుని ఉద్దేశం అనుకుందాం. మీరు దాని కొరకు మీ విశ్వాసం లేదు, కానీ దేవుని ఆత్మ మీలో, మీ ద్వారా దాని కొరకు ప్రార్థిస్తున్నాడు అనుకుందాం.
ఇప్పుడు అది మీకు అర్థమైతే దాని కొరకైన విశ్వాసం మీలో ఉంటుందా? నేనేంటో కంపెనీ సీఈఓ ఏంటి, అసలు నా పరిస్థితి ఏంటి, నా స్తోమత ఏంటి, నా కుటుంబం ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా కులం ఏంటి, రకరకాల ఆలోచనలు వస్తాయి కదా. అందుకని నీకు అర్థం కాకుండా మర్మముగా ఉంచాడు ఆయన. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? కాబట్టి ప్రేయర్ లాంగ్వేజ్ డజంట్ నీడ్ ఇంటర్ప్రిటేషన్. ప్రార్థనా భాషకు అది దేవునితో వ్యక్తిగతముగా సంభాషించడానికి దేవుడిచ్చిన వరము. ఇట్ ఈస్ ఫర్ పర్సనల్ కమ్యూనికేషన్ విత్ గాడ్ అండ్ ఇట్ డజంట్ నీడ్ ఇంటర్ప్రిటేషన్. అండ్ నెంబర్ 2, రెండోది, ఇప్పుడు ఆత్మ వరమునకు ఇంటర్ప్రిటేషన్ కావాలి. ఎందుకంటే యూఆర్ స్పీకింగ్ టు ద పీపుల్, విత్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. ప్రజలతో, ప్రజల కొరకు నువ్వు మాట్లాడుతున్నావు కనుక దానికి మీరు అర్థము చెప్పువారై ఉండాలి. హల్లెలూయా. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. నా మాటలు అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. నేను చాలా స్పష్టంగా మీకు చెప్తున్నానని నేను అనుకుంటూ ఉన్నాను. ఆమెన్, రైట్? సో నేను ఆత్మ వరమును గురించి మాట్లాడట్లేదు, నేను ప్రార్థన భాష గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రేయర్ లాంగ్వేజ్. సో కాబట్టి ఆ ప్రేయర్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతూనే ఇక్కడ పౌలు మాట్లాడుతుంటున్నాడు, మీరందరూ భాషతో మాట్లాడవలనని కోరుచున్నాను. మీరందరూ, మీ బైబిల్లో కనపడిందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 5వ వచనం, మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుతున్నాను. హల్లెలూయా. సో పౌలు కోరితే పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు. పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడంటే మీరు కూడా కోరితే చాలా బాగుంటుంది. మనము కూడా ఇఫ్ వీ క్యాన్ డిజైర్ టు స్పీక్ ఇన్ టంగ్స్, నేను చెప్తున్నాను, మీరు ఆ విధముగా డిసిప్లైన్ చేసుకోగలిగితే, ప్రతిదినము అన్య భాషలలో మాట్లాడుట కొరకు సమయమును వెచ్చించగలిగితే, మీరు చాలా 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 శక్తివంతమైన దేవుని ఆత్మశక్తిని అనుభవించే ఒక ప్రత్యేకమైన అనుభవంలోనికి మీరు ప్రవేశిస్తారు. ఆమేన్. నేను అనుభవించి మీతో మాట్లాడుతూ ఉన్నాను, రైట్? సో ఇప్పుడు మీరు ఇంకొంచెం క్రిందకు వస్తే నేను మరలా పైకి వస్తాను. ఆ తర్వాత ఒకసారి ఆ వచనం మీకు చూపిస్తాను. ఇదే 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలోనే 18వ వచనంలో పౌలు అంటున్నాడు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను అన్నాడు. కనపడిందా మీకు ఆ మాట? మీకు అందరికీ కనపడలా, అందుకే మరలా చూడండి. 14వ అధ్యాయం 18వ వచనం, 1 Corinthians chapter 14 and verse 18. 1 Corinthians chapter 14 and verse 18. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. హల్లెలూయా. For I speak in tongues more than all of you. ఒక ట్రాన్స్లేషన్లో అసలు ఒరిజినల్ మీనింగ్ ఏమనుందో తెలుసా? I speak in tongues more than all of you put together. మీరందరూ కలిసి మీరందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 2-3 గంటలు రోజు అన్ని భాషల్లో ప్రార్థన చేసేవాళ్ళైతే, మీరందరూ కలిస్తే, మీరు ప్రార్థన చేసే సమయం అంతా కలిస్తే ఎంతో, అంతకంటే ఎక్కువ నేను అన్ని భాషల్లో మాట్లాడువాడను అన్నాడు. అందుకని మీరు గమనించండి, పౌలుకి మిగిలిన శిష్యులు, పౌలుకి మిగిలిన అపోస్తలుకి మధ్య ఉన్న తేడా, పౌలుకి కలిగినంత ప్రత్యక్షతలు ఎవరికి కలగలేదు. పౌలుకి విశేషమైన ప్రత్యక్షతలు కలిగిన వాక్యంలో రాయబడింది. అందుకని పౌలు నూతన నిబంధనలో 2/3 ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ వాజ్ రిటన్ బై పాల్, అపోస్టల్ పాల్. పౌలు ద్వారా విస్తారమైన సూచక్రియలు జరిగినాయి. పౌలు ద్వారా విస్తారముగా దేవుని శక్తి కనుపరచబడింది. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో నేను ఇటువంటి జీవితము కొరకు మాట్లాడుతూ ఉన్నాను. వేర్ యూ కెన్ వాక్ ఇన్ పవర్, వేర్ యూ కెన్ వాక్ ఇన్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మశక్తి కలిగి నడుచుకున్నట, దేవుని యొక్క ఆత్మ బలము కలిగి నడుచుకున్నట, దేవుని జ్ఞానములో నడుచుకున్నట, దేవుని యొక్క నడిపింపులో మీరు ముందుకు వెళ్ళుట. ఇట్ ఈస్ పాసిబుల్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. సో ఇప్పుడు 2వ వచనానికి వచ్చేద్దాం. బాగా గమనించండి. 2వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 2వ వచనము, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, చెప్పాలి, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడు గ్రహింపడు కానీ వాడు దేవుని వలన మర్మములను పలుకుచూ ఉన్నాడు. సో
when you're praying in the Spirit or when you're speaking in tongues, అమ్మ మర్చిపోవద్దు, when you're speaking in tongues, you're speaking mysteries unto God. మీరు దేవునితో మర్మములను పలుకుచూ ఉన్నారు. Now the mysteries concerning your life, mysteries concerning your future, మీ భవిష్యత్తును గురించి, మీ జీవితమును గురించి, మీ కుటుంబమును గురించి, మీ కెరియర్ను గురించిన మిస్టరీస్, మర్మములు మీరు పలుకుతూ ఉన్నారు. హల్లెలూయా. మీరందరు నాతోనే ఉంటామని చెప్పండి. సో ఇప్పుడు కమ్ బ్యాక్ టు చాప్టర్ 2, 2వ అధ్యాయానికి రండి. ఈ కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఈ మొదటి పత్రిక 2వ అధ్యాయానికి వచ్చేసేయండి. మీరందరు నాతోనే ఉంటామని చెప్పండి. సో 9వ వచనం చదువుతున్నాను. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మీరందరూ చదివారు ఈ వచనం ఎన్నిసార్లు చదువుంటారు? అక్కడతో చదివి ఆపేస్తాం మనం. ఆ వచనం మరలందరం కలిసి చదువుదాం. దేవుడు తను ప్రేమించు వారి కొరకు. 1 2 3 గో, రైట్, కమాన్ స్టార్ట్. ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది. చాలు. నా మీరు అక్కడ నాకు బాగా ఇష్టమైన మాట ఏంటో తెలుసా? సిద్ధపరచను అన్నమాట. 9వ వచనంలో సిద్ధపరచను అన్నమాట మీకు కనపడిందా? ఆయన సిద్ధపరిచాడు. హీ కస్టమైజ్డ్ సమ్ థింగ్స్ ఫర్ యువర్ లైఫ్. అమ్మ, మీ కొరకు, నీ భవిష్యత్తు కొరకు ఆయన కొన్ని సిద్ధపరిచాడు. నీ జీవిత పాలి భాగస్తుడును సిద్ధపరిచాడు ఆయన. నీ కొరకు కంపెనీ సిద్ధపరిచాడు ఆయన. నీ కొరకు నీ ఫ్యూచర్ని సిద్ధపరిచాడు ఆయన. నీ జీవితమునకు కావలసిన సమస్తమును ఆయన సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. నిన్ను ఏదో సరదాగా చేసేసి నిన్ను గాలికి వదిలేలేదు ఆయన. ఆయనను సృష్టించినప్పుడు నీ జీవితమునకు సంబంధించిన సమస్తమును ఆయన ఆలోచించి సృష్టించాడు. నీవు ఆయన ఆలోచనల నుంచి పుట్టిన వ్యక్తివి. నీవు ఆయన కనిన ఒక కళ. నీవు ఆయన హృదయంలోని ఆశయమై ఉన్నావు. కమ్ ఆన్, హల్లెలూయా. యు ఆర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్. యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు బ్రతికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మిగిలిన జీవితం నీవు జీవించాలని నిన్ను భూమి మీదకు పంపించాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. సో గనుక నీ జీవితమునకు కావలసిన సమస్తము, నీకు అవసరమైన సమస్తము, నీ ద్వారా ఆయన చేయాలనుకున్న సమస్తము, నీ ద్వారా జరగగలిగిన సమస్తమును ఆయన సిద్ధపరిచాడు. హీ ప్రిపేర్డ్, హీ కస్టమైజ్డ్. ఆయన నాకు ఆ మాట ఎంత బాగుంది. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకి కావలసినవన్నీ సిద్ధపరుస్తారు. అన్నీ నీట్గా ప్రిపేర్ చేస్తారు. అన్నీ సిద్ధపరిచి వారు చనిపోయేలోపో, లేకపోతే వారు రిటైర్ అయ్యేలోపో, లేకపోతే పిల్లలకి పెళ్ళి ఏజ్ వచ్చేలోపో వారికి కావాల్సిన సిద్ధపరుస్తారు. నీ దేవుడు నీకు కావాల్సిన సమస్తమును సిద్ధపరిచాడు. నీ కొరకు ఒక భవిష్యత్తును సిద్ధపరిచాడు. నీ కొరకు ఒక ఉన్నతమైన మహిమకరమైన జీవితాన్ని సిద్ధపరిచాడు. నౌ లిసన్ టు మీ. దేవుడు సిద్ధపరిస్తే ఆయన స్టాండర్డ్లోనే సిద్ధపరుస్తాడు. నిన్ను బట్టి సిద్ధపరచడు ఆయన. నీ స్తోమతను బట్టి, నీ స్థితిని బట్టి సిద్ధపరచడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరమును తీర్చువాడై ఉన్నాడు. నీ అవసరత చొప్పున కాదు, నీ అవసరమును తీరుస్తాడు. కానీ నీ అవసరత చొప్పున కాదు, తన ఐశ్వర్యం చొప్పున నీ అవసరతను తీరుస్తాడు. మీకు గుర్తుందా? 10 తెగుళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయటకు తీసుకొని వస్తున్నప్పుడు ఒక తెగులు ఏంటంటే, ఇశ్రాయేల్ దేశం అంతా కూడా గోషేను ప్రాంతం అంతా వెలుగుంది, ఐగుప్తులు నివసించే ప్రాంతం అంతా కటిక చీకటి. వాక్యంలో రాయబడింది, వారు తడవలాడలేనంత చీకటి, థిక్ డార్క్నెస్ అన్నమాట. ఇట్లాగ పట్టుకోగలిగిన చీకటి అక్కడంతా కమ్మేసింది. ఎవరు ఒకరినొకరు చూడలేకపోతున్నారు. అసలు వారికి ఏం అర్థం కావట్లా, అంత కటిక చీకటి ఉంది. అయితే ప్రక్కనే అదే ప్రాంతంలో, అదే దేశంలో, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అదే కాలనీలో నివసిస్తున్న ఇశ్రాయేలీయులలోనేమో వెలుగుంది, సూపర్ నేచురల్ లైట్. ఇక్కడేమో చీకటి, ఒక చిన్న లైన్ కొట్టినట్టుగా అక్కడ నుండి చీకటి, ఇక్కడ నుంచి వెలుగు ఉంది. అయితే మీరు గమనించాలి, ఇశ్రాయేలీయులందరికీ వెలుగు ఉంది. మోషేకు మాత్రమే కాదు, అహరోనుకు మాత్రమే కాదు, మిరియాముకు మాత్రమే కాదు, ఇశ్రాయేలు పెద్దలకు మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులందరికీ వెలుగుంది. గమనించాలి, ఆ ఇశ్రాయేలులో ఎంతమంది అవిధేయులు ఉన్నారు, ఎంతమంది దేవునికి అయిష్టులు ఉన్నారు, ఎంతమంది సనిగేవారు ఉన్నారు, ఎంతమంది మోషేని తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు ఉన్నారు, దేవుని వాగ్దానం
మానవునికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వారిలో మర్మరు చేసేవాళ్ళు, సనిగేవారు చాలామంది, కొన్ని లక్షల మంది ఉన్నారు. దేవుడు ఆయన వాగ్దానమును బట్టి, ఆయన కృపను బట్టి వారందరికి కూడా వెలుగునిచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? కమాన్. సో కాబట్టి దేవుడు మన జీవితాలు పనిచేసినప్పుడు ఆయన తన స్టాండర్డ్ని బట్టి పనిచేస్తాడు. ఆయన తన స్థితిని బట్టి మన పక్షంగా పనిచేయవాడై ఉన్నాడు. మీరు దాన్ని నమ్మగలగాలి. కమాన్. హల్లెలూయా. సో కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచినవి ఆయనకి తగినట్లుగా నీకు సిద్ధపరిచాడు. అంటే నీ కొరకు చిన్నవి సిద్ధపరచలేదు, నీ కొరకు ఘనహీనమైనవి సిద్ధపరచలేదు, నీ కొరకు పనికిరానివి సిద్ధపరచలేదు, నీ కొరకు మహిమకరమైనవి సిద్ధపరిచాడు ఆయన. నీ కొరకు ఘనమైనవి సిద్ధపరిచాడు ఆయన. ఎంత ఉన్నతమైనవి సిద్ధపరిచాడంటే వాక్యంలో రాయబడింది, అసలు ఇంతవరకు చూడలే. నువ్వు అంటున్నావు నా బిజినెస్లో నేను ఒక హైట్ చూశానని, నువ్వు అంటున్నావు నా కుటుంబంలో నేను చాలా అద్భుతాలు చూశాను. అయ్యో పాస్టర్ గారు, అసలు నా కుటుంబంలో ఎన్ని అద్భుతాలు చూశానో చాలా సంతోషం. నా జీవితంలో ఎంత ప్రాస్పరిటీ చూశాను, చాలా సంతోషం. నా పిల్లల జీవితంలో చాలా మేలులు చూశాను, చాలా సంతోషం. నువ్వు చూశాను అనుకున్న అత్యధికమైన అద్భుతం ముందు చూసావా, అది ఇంకా చాలా చిన్నదే. ఇంకా ఆయన నీ కొరకు సిద్ధపరిచినవి అసలు నీవు చూడలేదు, నువ్వు వినలేదు, నీ హృదయంలోనికి ప్రవేశించలేదు. కమాన్. హల్లెలూయా. అంటే నువ్వు ఇప్పటిదాకా చూసిన వాటిలో అత్యధికమైన అద్భుతం ఏమైతే ఉందో దానికంటే ఉన్నతమైనవి దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. కమాన్. హల్లెలూయా. అయితే అక్కడ రాయబడిన మాట, అవి మనకి ఎలా తెలుస్తాయి? 10వ వచనంలో, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. యు నీడ్ ద హోలీ స్పిరిట్ టు యాక్సెస్ దీస్ థింగ్స్. ఇది మీరు పట్టుకోవాల్సిన విషయం. నీ కొరకు దేవుడు సిద్ధపరిచినవి అవి యాక్సెస్ చేయటానికి యు నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ సహాయము మీకు కావాలి. అందుకని ఇంత ప్రయాసపడుతున్నా. మీరు అన్ని భాషల్లో మాట్లాడారండి. అందుకని దీని గురించి బోధిస్తున్నాను. అందుకని దీని ప్రత్యక్షతను మీరు పొందుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అందుకని ఈ ప్రేయర్ లాంగ్వేజ్ మీరు పొందుకొని ప్రార్థించాలని కోరుతున్నాను. పౌలు వల్ల నేను కూడా చెప్తున్నాను, మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో కనుక వీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. మీరందరూ నాతోనే ఉన్నారా? సో కనుక మీరు ఇక్కడే ఈ వచనాన్ని బాగా గమనించి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా అక్కడే 1 కొరింథియన్స్ 2:10లోనే ఉండండి. స్క్రీన్ పైన కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఏమనుంది? మనుష్యుడెవడు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు అన్న మాట పట్టుకోండి. మీరు ఇప్పుడు మీ చేతిలో ఉన్న బైబిల్లో చూడండి, ఏమనుంది? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచుచున్నాడు. వేటిని బయలుపరచుచున్నాడు? వేటినంటే నీ కొరకు సిద్ధపరిచినవి, నీ కన్నులు ఇంకా చూడనివి, నీ చెవులు ఇంకా విననివి, నీ హృదయంలోనికి ఇంకా ప్రవేశించినవి. ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ ఆయన తన ఆత్మ వలన బయలుపరచుచు ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆత్మ వలన బయలుపరచు, మీ బైబిల్లో చూడండి 10వ వచనంలో, ఆ ఆత్మ అన్నిటినీ, కమాన్ హల్లెలూయా చెప్పాలి, అన్నిటినీ అన్నమాట చెప్పాలి అందరూ, అన్నిటినీ, ఆ ఆత్మ అన్నిటినీ, అంతేకాదు దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మర్మములు. నౌ లిసన్ టు మీ. సో వెన్ యు ఆర్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, షోందో రో ఫ్రమ్ అకాందే సేతే రో రో ఫ్రో బ్రక్, యూ కెన్ ప్రే ఎనీ టైమ్ ఎనీవేర్. మీరు ఏ టైంలోనైనా ఏ సమయంలోనైనా, ద మూమెంట్ యూ వాంటెడ్ టు ప్రే ఇన్ ద స్పిరిట్ యూ కెన్ ప్రే. దానికోసం మీరు ఏదో పంపింగ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కమాన్ హల్లెలూయా. ఎందుకంటే ఒక్కసారి యు రిసీవ్ దట్ గిఫ్ట్, ఆ గిఫ్ట్ నీలోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఆయన తన కృపావరముల విషయంలో, పిలుపు విషయంలో పశ్చాత్తాపడువాడు కాడని వాక్యంలో రాయబడి ఉంది. ద గిఫ్ట్స్ అండ్ ద కాలింగ్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఇర్రివోకబుల్. ఆమేన్. కమాన్ హల్లెలూయా. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్ టుడే? ఆమేన్. కొంతమంది చూస్తే భలే డౌట్ వస్తుంది నాకు. ఇట్లాగే ఉంటారు. ఎలా ఉండగలరో నాకు తెలియదు. 1 గంట, గంటన్నర సేపు దే డోంట్ మూవ్ అండ్ దే డోంట్ స్పీక్ అండ్ దే డోంట్. అందుకని కొంచెం మధ్యలో గమనిస్తుండాలి వాళ్ళని, వారు ఇక్కడే ఉన్నారా లేదా అనేది. కమాన్ హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ?
సో ఏ సమయంలోనైనా, ఏ టైంలోనైనా, ఎక్కడున్నా యూ కెన్ జస్ట్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ ఇన్ టంగ్స్. నోరు తెరిచి హోలీ గోస్ట్ హెల్ప్ మీ టు ప్రే అని చెప్పి యూ కెన్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. సో మీరు అన్య భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మీరు బాగా గమనించాలి, మర్చిపోవద్దు. 1 Corinthians 14:2లో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఆత్మ వలన మర్మములు పలుకుతున్నారు. ఆ మర్మము పట్టుకోండి. యు ఆర్ స్పీకింగ్ మిస్టరీ. యు ఆర్ స్పీకింగ్ మిస్టరీ. మిస్టరీ ఈజ్ ఎ హిడెన్ సీక్రెట్ ట్రూత్. అది దాచబడిన రహస్యము, దాచబడిన సత్యము. కమ్ ఆన్, హల్లెలూయా, ఆమేన్. సో ఇప్పుడు కొరింథీ పత్రిక 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుందంటే, ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిశోధించుచున్నాడు. ఐ లైక్ దట్ వర్డ్, దేవుని మర్మములు. ఇందాక మీరు 14వ అధ్యాయం 2వ వచనంలో మీరు మర్మములు పలుకుతున్నారు, ఆత్మ వలన మర్మములు పలుకుతున్నారు. ఇక్కడ దేవుని ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ ద కెపాసిటీ, has the ability to go and search the mysteries of God. ఆత్మ వలన మర్మములు నువ్వు పలుకుతూ ఉండటమే కాదు, ఆ ఆత్మ దేవుని మర్మములను పరిశోధించుచున్నాడు. అకార్డింగ్ టు వర్స్ 10. కమ్ ఆన్, హల్లెలూయా. అంటే మీరేం చేస్తున్నారంటే, మీరు భాషలో మాట్లాడుతున్నప్పుడు, మీరు భాషతో మాట్లాడుతున్నప్పుడు, నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి, చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. మీరు భాషతో మాట్లాడుతున్నప్పుడు మీరేం చేస్తున్నారంటే, యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆర్ ఐ వుడ్ సే యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద మైండ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మీరు దేవుని ఆత్మ మనస్సులోనికి వెళ్తున్నారు. దేవుని ఆత్మ మనస్సులోని మర్మములను పరిశోధిస్తూ ఉన్నారు ఆత్మ ద్వారా. హల్లెలూయా. ఆ మర్మములను ఆత్మ వలన మీరు పలుకుతూ ఉన్నారు. హల్లెలూయా. అది ఎలాగంటే, నేను చెప్తున్నాను, స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఆర్ ద కోడ్ ఆఫ్ హెవెన్. ఈ టంగ్స్ అనేవి పరలోకం యొక్క కోడ్. అవి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేయాలంటే ఆ సాఫ్ట్వేర్కి ఒక కోడ్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఇన్ అవర్ లాంగ్వేజ్, అది మన భాష కాదు. ఆ కోడ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ కోడ్ని నేర్చుకుంటారు, ఆ భాష నేర్చుకుంటారు, దానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ రాయాలంటే, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలంటే దానికి సంబంధించిన కోడ్ని వారు జాగ్రత్తగా ప్రోగ్రామ్ చేస్తేనే ఆ కోడ్ ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ సాఫ్ట్వేర్ ఎలా పనిచేయాలి, దేని కొరకు పనిచేయాలి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ సాఫ్ట్వేర్ ద్వారా మీకు కావాలనుకున్న రిజల్ట్ ఏంటి, దాని యొక్క ఫలం ఏంటి, ఇవన్నీ కూడా ఈ కోడ్లోనే ఉంటుంది. ఈ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. ఆమేన్, హలో. వాటికి చాలా పేర్లు ఉంటాయి. సో ఈ లాంగ్వేజ్, ఈ కోడ్ని మీరు ఎప్పుడైతే ఆ కోడ్ని ప్రిపేర్ చేయగలుగుతారో, అండ్ దెన్ యూ బిల్డప్ ఎ సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ మీరు ప్రిపేర్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ ద్వారా మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా, మనుషులు తమ చేతితో చేయలేని చాలా పనులు ఈ సాఫ్ట్వేర్ ద్వారా జరిగిపోతాయి. హల్లెలూయా. సో ఒకరు కష్టపడి ఆ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి, కోడ్ ప్రిపేర్ చేసి, ఆ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తే, దాని వలన కొన్ని లక్షల మంది మేలు పొందుతారు. ఆ సాఫ్ట్వేర్ కొనుక్కొని వారు దాంట్లో డౌన్లోడ్ చేసుకొని. ఆమేన్. కమాన్, లౌడ్ హల్లెలూయా. కమాన్, నాతో అందరూ ఆమేన్ చెప్పాలి. నౌ లిసన్, నీవు వాడుతున్న సాఫ్ట్వేర్ వాడుతున్న నీకు కోడ్ తెలియదు. నా మాట వింటున్నారా? సాఫ్ట్వేర్ వాడుతున్న నీకు కోడ్ తెలియదు. ఎంతమంది మీరు ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద లైసెన్స్ అగ్రిమెంట్ చదవకుండా టిక్ కొట్టి ఎసుగొట్టారు చెప్పండి? అందరం అదే చేస్తాం. చాలా నమ్మకంగా కింద రాస్తారు, ఐ హ్యావ్ రెడ్ ద అగ్రిమెంట్ అండ్ ఐ అప్రూవ్ ఇట్ ఆర్ ఐ యాక్సెప్ట్ ఇట్, అని అందరూ ఐ అగ్రీ చదవకుండా కొట్టేస్తాం. లేదా హలో, మాట్లాడరేంటి? మీరు అందరూ యాప్స్ వాడతారు కదా, సాఫ్ట్వేర్ వాడతారు కదా, వెంటనే అక్కడ టిక్ అగ్రీ అని కొట్టగానే మీకు ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోతుంది. దాంట్లో ఉన్న దాంట్లో ఇవ్వబడిన ఫంక్షన్స్ అని మీకు పనిచేయడం స్టార్ట్ అవుతాయి. బట్ యూ డోంట్ నో ద కోడ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఒకవేళ అనుకుందాం, ఆ కోడ్ ఓపెన్ చేసి మీకు రా ఫైల్ ఇచ్చినా మీరు అది చదివినా మీకు అర్థం కాదు. మీరు అది చదివితే నాకు అసలు ఈ సాఫ్ట్వేర్ వద్దు అనుకుంటారు. నాకు అవన్నీ ఎందుకు బాబు, ఏది నొక్కితే ఏది వస్తుందో చెప్పండి, నాకు ఇది కావాలంటారు. దానికి ఒక గైడ్ లైన్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటారు, మీరు కావాల్సినట్టుగా వాడుకుంటారు. కమ్ ఆన్, హల్లెలూయా. అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్?
సో కనుక సాఫ్ట్వేర్ వాడుతున్న మనకి వి డోంట్ నో ద కోడ్, కానీ ఆ కోడ్ తయారు చేసిన వాడు ఉన్నాడు కదా, ఆ సాఫ్ట్వేర్ బిల్డ్ చేసిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తికి ఆ కోడ్ ఈజ్ నాట్ న్యూ టు హిమ్. ఆ కోడ్ అతనికి తెలియనిది కాదు. ఎందుకని అతనే డిజైన్ చేసి, అతనే దాన్ని రూపించి, ఆ కోడ్ని బిల్డ్ చేసి, ఆ సాఫ్ట్వేర్ బిల్డ్ చేసి ఆ కోడ్ దాంట్లో ఉంచాడు. కాబట్టి అతనికి తెలుసు ఆ కోడ్. అట్లాగే నీ జీవితమును గురించి, నీ భవిష్యత్తును గురించి, నీ కుటుంబమును గురించి, నీ సక్సెస్ను గురించి, నీ ప్రోగ్రెస్ను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక కోడ్ బిల్డ్ చేసి నీ ఆత్మలో ఉంచి ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఏం హల్లెలూయా ఇది? కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఆ కోడ్ ఏంటంటే, యూ డోంట్ నో ద కోడ్, ఇట్ ఈస్ ఎ మిస్టరీ టు యూ, బట్ యూ కెన్ యాక్సెస్ ఇట్. ఎట్లాగా? త్రూ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆ కోడ్, ఇట్స్ ద కోడ్ ఆఫ్ ద స్పిరిట్. మీరు బాగా గమనించాలి, అది దేవుని ఆత్మ కోడ్. అది నేచురల్ మాటలతో మాట్లాడలేని కోడ్. అది నేచురల్ మైండ్కి అర్థము కాని కోడ్. అది నీ భాషతో పలకలేని కోడ్. అది అందుకనే దాని గురించి ప్రవచిస్తూ యెషయా అన్నాడు, నత్తివారి పెదవులతో మాట్లాడుచున్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నాడు. హల్లెలూయా. No, that code, when you begin to speak that code, your lips begin to stammer. Ta 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 ka ta mandara taram. What is that? It is the speaking in tongues of the Spirit of God. Hello. 28వ అధ్యాయం ఏ గ్రంథం? యెషయా గ్రంథం. రైట్? మీరందరూ నాతోనే ఉన్నారా? ప్రభు మీతో మాట్లాడుతున్నాడా? మీరు మాట్లాడలేదంటే అబద్ధం చెప్తున్నట్లే. కమన్, దేవుడు నాతో మాట్లాడుతున్న వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఎందుకంటే ఆయన నాతో మాట్లాడాడు. మీతో మాట్లాడాలని నేను ప్రార్థన చేశాను. ఆయన నాతో మాట్లాడిన విషయాలు ఆయన మీతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, ఐజయా 28. కమ్ ఆన్, హల్లెలూయా. ఏం హల్లెలూయా? బిగ్గరగా హల్లెలూయా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 11. నేను 10వ వచనం చదువుతున్నాను. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. చూసారా మేము వచ్చినాం? బైబిల్ చూస్తున్నారా? లేదని నేను సొంతగా ఏదో చెప్తున్నాను అనుకుంటారు. మరలా చదువుతున్నాను. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందరు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగు చేయుడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను. మీ బైబిల్లో ఉంటే ఆమేన్ చెప్పండి. కనపడింది? నేను చదువుతున్న మాటలు ఉన్నాయా? నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. Come on, hallelujah. I want to read in English. For he says, precept by precept. Come back to verse 10. Precept by precept. Precept upon precept. Rule upon rule. Rule upon rule. Here a little, there a little. And verse 11. 11వ వచనము. Indeed, the Lord will teach this people in a more humiliating way by stammering lips and a foreign tongue. By stammering lip and a foreign tongue, he who said to them, this is the place of quiet, give rest to the weary, and this is the resting place. Now ఈ వచ్చిన 11వ వచనం బాగా గమనించాలి. ఇదే నెమ్మది. అందరు చెప్పండి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. చెప్పాలి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. Now this is the rest and this is the refreshing. Hallelujah. ఏంటి? వాట్ ఈస్ ద రెస్ట్? స్పీకింగ్ ఇన్ అన్ అన్నోన్ టంగ్ ఈజ్ ద రెస్ట్. స్పీకింగ్ ఇన్ అన్నోన్ టంగ్ ఈజ్ యువర్ రిఫ్రెషింగ్. హల్లెలూయా. అందరు నాతో ఉన్నారా లేదా? వాక్యం అర్థమవుతుందా? సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఒక కోడ్ ఉంచాడు. ఇది పట్టుకోండి. ఆ కోడ్నే పౌలు అన్నాడు మిస్టరీ అన్నాడు, మర్మం అన్నాడు. నేను దాన్ని కోడ్ అంటున్నా. మర్మము, ఇట్ ఈస్ హిడెన్, అది దాచబడిన సత్యము. సో ఇప్పుడు ఆ కోడ్ నీ లాంగ్వేజ్లో లేదు. అది ఇప్పుడు ఇక్కడ C++ అనో జావా అనో ఇంకోటనో దానికున్న పేరు ఏంటంటే టంగ్స్. కమాన్, అన్నోన్ టంగ్. సో ఇప్పుడు ఆ కోడ్ని మీరు మీ భాషతో మాట్లాడాలనుకుంటే కుదరదు. ఎందుకని? యువర్ లిప్స్ విల్ బిగిన్ టు స్టామర్ బికాస్ యూ కెనాట్ అటర్ దోస్ వర్డ్స్. ఆ కోడ్ని మీ నోటితో మీ భాషలో చెప్పలేరు. నత్తివారి పెదవుల వల్లే ఉంటాయి, మనం మాట్లాడలేం.
సో ఆ నత్తివారు పెదవులతో మాట్లాడినట్లుగా, అన్య భాషతో మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉంటే మీరేం చేస్తున్నారంటే యూ ఆర్ రివీలింగ్ ఆర్ రిలీజింగ్ ఆర్ యాక్టివేటింగ్ ద కోడ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ యువర్ స్పిరిట్. హల్లెలూయా. ఎవరికి తెలియని సీక్రెట్ కోడ్ అది, నీ ఆత్మకే తెలుసు. అది నువ్వు ఆత్మలో ప్రార్థించినప్పుడే అది రివీల్ అవుతుంది. నువ్వు ఆత్మలో ప్రార్థించినప్పుడే, అందుకనే దేవుని ఆత్మ ఆయన దేవుని మర్మములను పరిశోధిస్తున్నాడు, విచ్ ఈస్ ద కోడ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? హల్లెలూయా. సో నీ సక్సెస్కి ఒక కోడ్ ఉంది, నీ ఫ్యూచర్కి ఒక కోడ్ ఉంది, నీ వివాహంకు ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ ఏంటంటే ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ యువర్ స్పిరిట్. కమ్ ఆన్. సో కాబట్టి ఇప్పుడు నువ్వు అన్య భాషలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు అంటే యు ఆర్ రైటింగ్ దట్ కోడ్. ఆ లైసెన్స్ అగ్రిమెంట్ది నువ్వు అగ్రి అవుతా ఉన్నావు, నువ్వు దాంతో ఏకీభవిస్తూ ఉన్నావు, ఆ కోడ్ని పలుకుతూ ఉన్నావు. నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు ఆ మర్మం ఏం చేస్తున్నావు అంటే యు ఆర్ అన్ఫోల్డింగ్ దట్ మిస్టరీ. ఆ మర్మమును నీ జీవితంలో జరుగుటకు నువ్వు విప్పుతూ ఉన్నావు. కమ్ ఆన్. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మీరు ఈ విధంగా చేసినప్పుడు దీని యొక్క ఫలమును మీరు నిశ్చయంగా చూస్తారు. మీరు ఒక 6 నెలలు క్రమం తప్పకుండా రోజు కనీసం 2 గంటలు అన్ని భాషల్లో మాట్లాడిన తర్వాత నాకు కనపడండి. యూ విల్ టెల్ మీ ద ప్రోగ్రెస్ దట్ యూర్ సీయింగ్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ టెల్ మీ ద ప్రోగ్రెస్ యూర్ సీయింగ్ ఇన్ యువర్ ఫైనాన్సెస్. యూ విల్ టెల్ మీ ద ప్రోగ్రెస్ యూర్ సీయింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఏడుస్తారు మీరు అప్పుడు, ఇన్ని సంవత్సరాలు నాకు ఇది తెలియలేదు పాస్టర్ గారు, నేను దీనికి దూరంగా ఉన్నా. ఆమేన్. దేవుడు ఆ విధముగా ఆయన మనకు ఆత్మ భాషలను లేక ప్రార్థన భాషలు, ప్రేయర్ లాంగ్వేజ్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. నో కమ్ బ్యాక్ టు Corinthians 2:10. 1 Corinthians 2:10. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనానికి వచ్చేసేయండి. అక్కడ అదే మాట మనం చూస్తున్నాం. ఏమని? ఆయన దేవుని వలన ఆత్మ వలన మనము మర్మములను పరిశోధించుచు ఉన్నాం. ఆత్మ దేవుని మర్మములను కూడా పరిశోధించుచు ఉన్నాడు. కనపడిందా మీకు ఆ మాట? ఒక మనుష్యుని సంగతులు, ఐమ్ రీడింగ్ వర్స్ 11. ఒక మనుష్యుని సంగతులు, మీరందరూ నాతోనే ఉంటామని చెప్పండి. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. రైట్? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. ఆమేన్. కమ్ ఆన్. హల్లెలూయా. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. నో ద సెకండ్ వర్డ్ హియర్ ఈస్ దయచేయబడినవి. ఇందాక మనం 9వ వచనంలో చూసామో సిద్ధపరచబడినవి. ఆయన మన కొరకు కొన్ని సిద్ధపరిచాడని చెప్పాను. 9వ వచనంలో ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు, ఆ తర్వాత మాట ఏవి, అందరు చెప్పాలి, ఏవి చెప్పాలి, అందరూ చెప్పాలి, ఏవి, అందరు చెప్పట్లేదు, మీ నోరు తెరవాలి. ఏవి అంటే గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ సర్టెన్ థింగ్స్ ఫర్ ఎవ్రీవన్. నమ్ముతున్నారా దాన్ని? ఆయన మన గురించి సిద్ధపరచాడు. ఆయన సిద్ధపరచడమే కాదు, నా వర్డ్స్ 11 ఇక్కడ 11వ వచనంలోకి వచ్చేస్తే, 12వ వచనంలోకి వచ్చేస్తే ఆయన మనలో వాటికి దయచేశాడు. హీ హ్యాస్ గివెన్ అస్, హీ హ్యాస్ గ్రాంటెడ్ అస్. అవి మనకు అనుగ్రహించాడు. ఎక్కడ అనుగ్రహించాడు? ఆయన ఆత్మలో అనుగ్రహించాడు. హల్లెలూయా. నీ సక్సెస్ ఆయన దయచేయబడింది ఆల్రెడీ. హల్లెలూయా. నీ ప్రోగ్రెస్ దేవుని ఆత్మ ద్వారా దయచేయబడి ఉన్నది. కమ్ ఆన్. హల్లెలూయా. నీ విక్టరీ, నీ విజయము దేవుని ఆత్మ వలన దయచేయబడి ఉన్నది. అందుకని మీరు చూడండి 12వ వచనంలో దేవుని వలన, అందరం కలిసి చదువుదాం, 1 2 3 గో. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. నో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యావింగ్ ద హోలీ స్పిరిట్ ఈస్ టు నో ద థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ గ్రాంటెడ్ ఫర్ యూ. హల్లెలూయా. నీకు దేవుడు దయచేసాడు. ఎవరు చెప్పారు నీకు సీట్ రాదని? ఎవరు చెప్పారు నీకు అది జరగదని? ఎవరు చెప్పారు అది కుదరదని? ఎవరు చెప్పారు నువ్వు అచీవ్ చేయలేదని? దేవుడు నీ కొరకు దయచేసినవి కొన్ని ఉన్నవి. వాటిని నువ్వు తెలుసుకోవాలంటే యూ కెన్ ఓన్లీ యాక్సెస్ త్రూ ద హోలీ స్పిరిట్. కమ్ ఆన్. హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? అర్థమవుతుందా? సో ఏమవుతుందంటే వెన్ యూ స్పీకింగ్ ఇన్ టంగ్స్, అన్ని భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియదు, కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు మీ జీవితమును కొరకు దేవుడు సిద్ధపరిచినవని మీరు తెలుసుకుంటారు. ఆమేన్.
God will begin to reveal. The Holy Spirit will begin to give you the revelation, the understanding of the things that God has prepared. అందుకని అక్కడ ఉంది, ఏమనుంది మరలా చూడండి 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. We have received the Spirit of God to know what we have received. Come on, hallelujah. అయితే అమ్మ బాగా వినాలి, వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. అయితే ఈ దేవుని యొద్ద నుంచి మనం పొందుకున్నవి, ఆర్ దేవుడు మనకు దయచేసినవి, ఆర్ దేవుడు మనకు సిద్ధపరిచినవి మనుష్య జ్ఞానముతో మనం తెలుసుకోలేం, మనుష్య జ్ఞానముతో మనం పొందుకోలేం. ఇప్పుడు చూడండి 13వ వచనము, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక. చాలామంది చాలా చక్కగా మాట్లాడగలరు, మంచి వాక్చాతుర్యం ఉంటుంది. వారు మాట్లాడితే అబ్బా ఇంత జ్ఞానం ఎక్కడిది వీరికి అనుకుంటాం. వారు చాలా బాగా మంచి విద్యావంతులై ఉండొచ్చు, లేకపోతే వారికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనుభవం ఉండి ఉండవచ్చు, వారు చాలా కాలంగా మార్కెట్లో ఉన్నవారు అయి ఉండొచ్చు, లేకపోతే వారి జీవితంలో చాలా విషయాలు వారు ఎత్తుపలాలు చూసి ఉండవచ్చు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో. అందరు చెప్పండి, ఆత్మ నేర్పు మాటలతో చెప్పాలి. అందరూ ఆత్మ నేర్పు మాటలతో. మరలా చెప్పాలి, ఆత్మ నేర్పు మాటలతో. సో 2 మాటలు ఉన్నాయి, జ్ఞానము నేర్పు మాటలు ఉన్నాయి, ఆత్మ నేర్పు మాటలు ఉన్నాయి. జ్ఞానము నేర్పు మాటలు అంటే ద వర్డ్స్ దట్ యు స్పీక్ ఫ్రమ్ ద విజ్డమ్ దట్ యు నేచురల్లీ హ్యావ్. ఈ లోక సంబంధమైన జ్ఞానము నువ్వు చదువుకుంటేనో, తెలుసుకుంటేనో, మాట్లాడితేనో, తిరిగితేనో, ఎవరినో కలిస్తేనో, నీకు కలిగిన అనుభవాలలోనో, నీ జీవితంలో జరిగిన సంఘటనల వలన నీకు కలిగిన జ్ఞానము నేర్పు మాటలు, వాటిలో చాలామంది ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఏది జరిగిన దే స్పీక్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్స్, దే స్పీక్ ఫ్రమ్ దేర్ నాలెడ్జ్, దే స్పీక్ ఫ్రమ్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్. వారు నేర్చుకున్న దాని నుంచో, వారికి కలిగిన జ్ఞానం నుంచో, వారికి కలిగిన అనుభవం నుంచో, వారికి చూసిన దాంట్లో నుంచో, తెలిసిన దాంట్లో నుంచో, వారు ఊహలో నుంచో మాట్లాడతారు. సో ఆ జ్ఞానము నేర్పు మాటలు ఉన్నాయి, ఆత్మ నేర్పు మాటలు వేరే ఉన్నాయి. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ నేర్పు మాటల గురించే నేనేమంటానంటే, దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విచ్ ఐఎమ్ కాలింగ్ ఎ ఫారెన్ టంగ్, ఎన్ అన్నోన్ లాంగ్వేజ్. ఇట్స్ కాల్డ్ ద ప్రేయర్ లాంగ్వేజ్. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ ఐ వుడ్ సే ద కోడ్ ఆఫ్ ద స్పిరిట్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ యూ. పోలాంగిచో గారిని ఒక ఆయన వచ్చి అడిగాడు, ఆయన బ్రతుకున్నప్పుడు హిస్ చర్చ్ వాజ్ ద లార్జెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్. ఆ రోజుల్లోనే దాదాపు ఆల్మోస్ట్ 1 మిలియన్, అంటే 10 లక్షలు సంఘం, ఇంకా అంతకంటే మించిపోయింది. ఇంకా అంతమందిని అకామిడేట్ చేయడానికి ఆడిటోరియం కట్టలేక, ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు, ఫైర్ అప్రూవల్స్ ఇవన్నీ రావు. ఇంకా ఎక్కువ మంది ఆడిటోరియం అంటే వాళ్ళు హౌస్ చర్చ్ స్టార్ట్ చేస్తారు, బ్రాంచ్ చర్చ్ స్టార్ట్ చేస్తారు. దేశమంతా కూడా ఏ ఏరియా వల్ల ఏరియాలో కూడుకునేటట్టు, ఎందుకంటే అందరూ వచ్చి ఇక్కడ ఇన్ పర్సన్ జాయిన్ అవటానికి కుదరదని. ఆయనకే యూనివర్సిటీ డిగ్రీ లేదు, ఆయన పెద్ద థియాలజీ చేసిన వ్యక్తి కాదు, హీస్ అ నార్మల్ మ్యాన్. ఎవరో వచ్చి అడిగారు, సార్ హౌ కమ్ యూ పుల్ సో మచ్ క్రౌడ్, హౌ కమ్ యూ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ద మినిస్ట్రీ, ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎట్లాగా సక్సెస్ఫుల్గా ఉన్నారు, వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ద పవర్ దట్ యు క్యారీ. ఆయన చెప్పాడంట, ఎవ్రీడే, ప్రతిరోజు, వింటున్నారు అందరు నాతోనే ఉంటామని చెప్పండి. పొలంకిచో తెలుసు కదా మీకు, యా, డాక్టర్ చో. ఆయన అన్నాడంట ప్రతిరోజు, అసలు ఆయన మామూలు మాట్లాడితేనే భాషలో మాట్లాడినట్టు ఉంటుంది, ఆయన ఇంగ్లీష్, కొరియన్స్ ఇంగ్లీష్. ఆయనకు అంత పెద్ద వాక్చాతుర్యం ఏమి లేదు, చూసారా మీరు. ఆయన అసలు ఒక దగ్గర నుంచి మెసేజ్ అయ్యేదాకా అక్కడే ఉంటాడు, కదలడు కూడా. అంత ఇదిగా కూడా ఆయన ఏం మాట్లాడు, నార్మల్గా మాట్లాడతారు. బట్ ద అనాయింటింగ్ దట్ హీ క్యారీస్, ద పవర్ దట్ హీ క్యారీస్ అని అన్నాడంట. ప్రతిరోజు ఐ ప్రే ఇన్ టంగ్స్ ఫర్ ద ఫస్ట్ 8 hours ఆఫ్ ద డే. ఎన్ని పనులు పెట్టుకొని రోజుకి ఫస్ట్ 8 hours అంటే నేను ఎప్పుడు వేస్తున్నాడు, మేబీ రాత్రి 12 గంటలకి స్టార్ట్ చేసేస్తున్నాడేమో. ఆ డే స్టార్ట్ అవ్వగానే, ఆ నెక్స్ట్ డేట్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్ట్ చేసిన ఫస్ట్ 8 hours. అందుకని లుక్ ఎట్ ద పవర్ దట్ హీ హ్యాడ్. ఐ మీన్ లుక్ ఎట్ ద అమౌంట్ ఆఫ్, ఐ మీన్ ద ఫ్రూట్ దట్ హీ ప్రొడ్యూస్డ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా.
చాలా పెద్ద పెద్ద కంపెనీలందరూ ఆయన చర్చి బిలీవర్సే. టొయోటా అవ్వచ్చు, శాంసంగ్ అవ్వచ్చు, ఇంకా 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 ఈ రోజునున్న కంపెనీలు, కొరియన్ కంపెనీలు, చాలా కంపెనీస్ అవన్నీ కూడా ఆయన చర్చి నుండి పుట్టినవే. గో అండ్ రీడ్ ద హిస్టరీ ఆఫ్ దోస్ కంపెనీస్. ఆమేన్. కమ్ ఆన్, ఎలా కూడా హల్లెలూయా. నేను సింగపూర్లో ఉన్నప్పుడు ఒకళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ విధంగా నేను ఐ యూస్ టు అటెండ్ పాస్టర్ జోసెఫ్ ప్రిన్స్ చర్చ్. ఐ యూస్ టు సర్వ్ దేర్. అక్కడ దేవుని కృపను బట్టి ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ దేర్ ఇన్ ద చర్చ్. నేను కొన్నిసార్లు యాక్చువల్గా నేను ఇప్పుడు కూడా అంతే అనుకుంటా, రోజుకి 4 సర్వీసులు జరిగేవి. ఐ మీన్ డిఫరెంట్ లొకేషన్స్లో జరిగేవి. ఒక్క లొకేషన్లోనే కాదు, వేరే లొకేషన్స్లో కూడా మల్టిపుల్ సర్వీసులు జరుగుతూ ఉండేవి. ఒకరోజు ఆయన వాక్యం చెప్తూ హీ షేర్డ్ ఏ స్టోరీ. ఆయన దగ్గరున్న పాస్టరల్ టీంలో ఒకళ్ళు దే ట్రైడ్ డూయింగ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఏంటి ఎక్స్పెరిమెంట్ అంటే, వారు ఒక 2 గ్లాసెస్ తీసుకొని ఒక గ్లాస్లో ఒక చిన్న మొక్క చెట్టు, ఒక చిన్న మొక్క దాంట్లో పెట్టి, ఇంకో రెండిట్లో రెండు పెట్టి, ఒక దాని మీదేమో ఒక దాని వైపు ఒక గ్లాస్లో ఉన్న ఆ ప్లాంట్ మీద హీ బిగాన్ టు స్పీక్ ఇన్ టంగ్స్ అండ్ దెన్ హీ బిగాన్ టు బ్లెస్ ఇట్. పక్కనున్న దాని మీద హీ బిగాన్ టు స్పీక్ ఆల్ నెగిటివ్. ఆఫ్టర్ 7 to 8 days, 8 రోజుల తర్వాత చూస్తే ఈ దేని మీద అయితే అన్య భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాడో అది చాలా చక్కగా పచ్చగా అది అది ఎదుగుతా గ్రో అవుతూ ఉందంట. మిగిలిందేమో ఒకటి ఎండిపోయి అది పాడైపోయింది. 2 తీసుకొని వచ్చారు, చర్చికి చూపించారు ఆ రోజున. జస్ట్ ఐ డోంట్ రిమెంబర్ ఆ ఇన్స్టిట్యూట్, ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరు నాకు గుర్తులేదు. ఇట్స్ ఇన్ మై మైండ్. దే హ్యావ్ డన్ ఎ రీసెర్చ్. వారికి ఇన్వెస్టిగేషన్ చేశారు. అన్య భాషలలో మాట్లాడుతున్న వారిని ల్యాబ్లోకి తీసుకెళ్ళి ఇన్వెస్టిగేట్ చేశారు. ఐ రిమెంబర్ ద నేమ్. యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో వారిని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు సైంటిస్ట్స్ వారు గమనించిన విషయం ఏంటంటే, వారు అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడుతున్న స్పీచ్ ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద బ్రెయిన్. తెలుసా మీకు ఆ విషయం? ఇట్స్ ప్రూవెన్. యూజువల్గా మనిషి ఏది మాట్లాడి ఇట్ కమ్స్ ఫ్రమ్ ద బ్రెయిన్కి దీనికి కనెక్షన్ లేకపోతే మైండ్ లేనోడు అంటారు. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు దేవుని కార్యాలు చూడంటే మైండ్ లేనోడు అవ్వాలి, బై ద వే. ఎందుకంటే ఈ మైండ్ ఉంటే అన్నిటికీ ఆయనకు డైరెక్షన్ ఇస్తాం మనం. ఆమేన్. అంతే కదా. ఇప్పుడు అక్కడ నిలబడి ఎర్ర సముద్రం ముందు అయ్యా నీళ్ళు ఉన్నాయంటే ఆయన అన్నాడు సాగిపోవడం అన్నాడు. మైండ్ ఉన్నవాడైతే ఏం చేస్తాడు? వెళ్ళడు, సముద్రంలోకి వెళ్తాడా? ఆయన చెప్తే మాత్రం. మైండ్ లేదు కాబట్టి, మైండ్తో కాకుండా ఆత్మ వలన పనిచేసే వ్యక్తి కాబట్టి సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళటం మొదలుపెట్టాడు. సముద్రం పాయలేంది. కమ్ ఆన్, హల్లెలూయా. యు అండర్స్టాండ్? ప్రభా వీరందరూ మాంసం అడుగుతున్నారు, ఎట్లాగా మరి నేను ఎన్ని చేపలు కట్ చేయాలి, ఎంత మాంసం తేవాలి, ఎన్ని పక్షుల్ని వధించాలి? అమ్మ వీళ్ళందరూ 30 లక్షల జనం, మామూలు కాదు, వీళ్ళు ఒక్కొక్కరు ఎంత తింటారు నాకు తెలియదు అంటే, మోషే యెహోవా బాహుబలము తక్కువైనదా? రేపు ఉదయ కాలంలో లేచి చూడు, తూర్పు గాలి వస్తుంది, ఆ గాలి వచ్చినప్పుడు పూరేళ్ళు పడతాయి. పొద్దున్న లేచాడు, మైండ్ లేనివాడు కాబట్టే నమ్మాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఈ మైండ్ లేని స్థితిలోకి ఎప్పుడైతే నువ్వు వస్తావు విశ్వాసం పనిచేస్తుంది. అంటే మెంటల్గా ప్రవర్తించమని నా ఉద్దేశం కాదు. కమాన్, పిచ్చి ప్రవర్తించమని కాదు. కమాన్, అందరు నాతోనే ఉంటే ఆమెను చెప్పండి. అంటే నేను అనేది ఏంటంటే, మీరు నమ్ముచున్న దానికి మీరు రీజనింగ్ యాడ్ చేయొద్దు. ఇది ఎట్లా జరిగిద్ది, ఇది ఎట్లాగా మాకు లేదే, అసలు నాకు తెలియదు, అసలు నా ఎక్స్పీరియన్స్లో. హలో, గుడ్ బై. నీ ఎక్స్పీరియన్స్ అంటే పక్కన పెట్టే. అట్లా చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ, మేము 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగాం, ఎన్ని చూసాం, ఎంత తిన్నాం, అసలు మా అనుభవం ఏంటి, మీరు ఇప్పుడు వచ్చారు, మీరు ఇప్పుడు వచ్చి అసలు ఏంటి వెళ్ళిపోవచ్చు అంటున్నారు, కనాన్ అంటున్నారు, ఎన్ని అంటున్నారు. దేవుడు అన్నాడు, మీరు చచ్చిపోయేదాకా ఇక్కడ తిప్పుతా అన్నాడు. అవునా? ఆత్మ నేర్పు మాటలు వేరు, జ్ఞానము నేర్పు మాటలు వేరు. నీ జ్ఞానం ఉండొచ్చు, వండర్ఫుల్. But if you don't have the Spirit's knowledge, I mean, what all you have is of no use. అందుకని అన్నాడు, దేవుని సంగతులు లేక ఆత్మ సంగతులు ఆత్మ నేర్పు మాటలతో. కమ్ బ్యాక్ టు చాప్టర్ 2. ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 14 నౌ. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను మీరు నేను ఆపిన దగ్గర మీరు కంటిన్యూ చేయండి. దేవుని ఆత్మ విషయములను ఏం చేస్తాడు?
అంగీకరింపడు. ఎట్లా జరిగిద్దండి, అది ఎట్లాగైద్దండి, అట్లా చెప్తే అయిపోద్దండి, చేయబడితే పడిపోతారండి, ప్రార్థన చేస్తే పడిపోతారండి, స్వస్థ వచ్చేస్తుందండి. నువ్వు ప్రకృతి సంబంధి అయిన మనిషివి. నీవు యు ఆర్ అ నేచురల్ మ్యాన్. Therefore, you don't receive the things of the Spirit. అందుకే నా మాట చూస్తే ఎంత భయంకరమైన మాట. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతిని వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. తెలుగు బైబిల్లో గ్రహింపజాలడు. ఇంగ్లీష్ బైబిల్లో యూ కెనాట్ రిసీవ్. ఇఫ్ యూ ఆర్ ఎ నేచురల్ మ్యాన్, యూ కెనాట్ రిసీవ్ ఫ్రమ్ ద స్పిరిట్. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు వింటున్నారా? అయితే 15వ వచనము, ఆత్మ సంబంధి అయిన వాడు, ఐ విల్ క్లోజ్ విత్ దిస్ వర్స్ ఫర్ టుడే. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. కమాన్, హల్లెలూయా. ఏం హల్లెలూయా, కమాన్. మీకు ఆ వచనం అర్థమైందా? ఆత్మ సంబంధి అయిన వాడు, ఏ స్పిరిచువల్ మ్యాన్, అన్నిటిని వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. నువ్వు ఎవరికి అర్థం కావు. నువ్వు ఎదుగుతూ ఉంటావు, వాళ్తూనే ఉంటావు, సేమ్ బెంచ్లో, సేమ్ కారులో, సేమ్ కంపెనీ, సేమ్ కొలీగ్గా నువ్వు ఉంటానే ఉంటావు. బట్ యూ విల్ బి ప్రోగ్రెసింగ్, యు ఆర్ బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్. నువ్వు కట్టబడుతూ ఉన్నావు. యు ఆర్ రైజింగ్ అప్ లైక్ ఏ లార్జ్ బిల్డింగ్, ఏ హై రైజ్ బిల్డింగ్ లాగా నువ్వు కట్టబడుతూ ఉన్నావు. ఎందుకని? ఎవరిని వివేచించలేకపోతున్నారు. కారణం ఏంటంటే యు ఆర్ స్పిరిచువల్ మ్యాన్. నీతో పాటు నీ ఏరియాలోనే, నీ సిటీలోనే, నీ కంట్రీలోనే చాలామంది సేమ్ కైండ్ ఆఫ్ కంపెనీస్ పెట్టి ఉండొచ్చు, కానీ ఆ మార్కెట్ అందరికి అనుకూలంగా లేనప్పుడు నువ్వు వర్ధిల్లుతూ ఉన్నావు, నువ్వు ప్రాస్పర్ అవుతూ ఉన్నావు. కారణం ఏంటి? నువ్వు ఆత్మ సంబంధి అయిన మనిషివి. కమాన్, హల్లెలూయా. ఎందుకని? యువర్ ప్రాస్పెరిటీ కమ్స్ ఫ్రమ్ ద స్పిరిట్. దేవుని ఆత్మ ఎప్పుడు ఎండిపోదు. దేవుని ఆత్మ విల్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ రిసోర్సెస్, నెవర్ రన్ అవుట్ ఆఫ్ ఐడియాస్, నెవర్ రన్ అవుట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. దేవుని ఆత్మలో ఏది ఎప్పుడు కొదువై ఉండదు. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాట మీకు ఏమైనా అర్థమవుతుందా లేదండి? అందరు నాతోనే ఉన్నారా? సో కాబట్టి బయట ఎక్స్టర్నల్ బాహ్య సంబంధమైన పరిస్థితుల చేత ఆత్మ సంబంధి అయిన మనిషి కదిలించబడలేడు. అందుకని ఎవరికి వివేచించలేరు, నేను ఎవరికి అర్థం కావు నీవు. ఆమేన్. Come on, amen. Come on, hallelujah. Now give me 1 Corinthians chapter 14 verse 4 in amplified version. 14వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుంది? One who speaks in a tongue edifies himself. కనపడిందా మీకు ఆ మాట? Come on, loud, hallelujah. అంతే కదా. బట్ one who prophesies edifies the church, promotes growth in spiritual wisdom, devotion, holiness and joy. And give me Jude 21. యూదా పత్రిక 21వ వచనం. యూదా పత్రిక 21వ వచనం చూడండి. హల్లెలూయా. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థం. చాలమ్మా, మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో. ఐ వాంట్ టు రీడ్ ఇన్ యాంప్లిఫైడ్ వర్షన్. ఓకే, మీరందరూ నాతోనే ఉంటామని చెప్పండి. బట్ యు బిలవడ్ బిల్డ్ యువర్ సెల్ఫ్ అప్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్. బాగా గమనించాలి. కంటిన్యూలీ ప్రోగ్రెస్, rise like an edifice higher and higher, praying in the Holy Spirit. Edifice అన్న మాట, to build a large building, a large construction, work under progress. Come on, hallelujah. నేషనల్ హైవేస్లో వర్క్ జరుగుతున్నప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా వెళ్ళి డైవర్షన్స్ పెడతారు మధ్యలో. ఫ్లైఓవర్స్ ఏదైనా హైవే మీద కడుతున్న డైవర్షన్ పెడతారు. ఆ డైవర్షన్ పెట్టిన దగ్గర అక్కడ రాస్తారు టేక్ డైవర్షన్. కింద ఎవరు రాస్తారు తెలుసా? ఎడిఫిస్ అని రాస్తారు. చూడండి సార్, ఎడిఫిస్. వాట్ ఈస్ ఎడిఫిస్? దిస్ ఈస్ ద వర్డ్. ఎ లార్జ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్, ఎ డీప్ కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ ఆన్, ఫౌండేషన్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. ఏదో కట్టబడుతుంది అక్కడ. అందుకని అక్కడ ఏమని రాయబడిందంటే, బిల్డ్ యువర్ సెల్ఫ్ అప్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్. ఎట్లాగా? కంటిన్యూలీ progress, rise like an edifice, higher and higher, praying in the Holy Ghost. మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కట్టబడుతూ ఉన్నారు, పైకి కట్టబడుతూ ఉన్నారు. యు ఆర్ మేకింగ్ ప్రోగ్రెస్. కమ్ ఆన్, హల్లెలూయా. I will talk on this next week. You are making progress. You are rising up higher and higher. అందుకని అన్నాడు, ఆత్మ సంబంధి అయిన వాడు ఎవరి చేత వివేచింపబడడు. అర్థం కాదు నిన్ను చూస్తే ఎవరికి? నీ సక్సెస్ని చూసి, నీ ప్రోగ్రెస్ని చూసి, నీ అభివృద్ధిని చూసి, నీ ఆశీర్వాదాన్ని చూసి
నీ రాబడికి మించిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. God will give you lands, houses, finances. He will give you a blessing. Come on, hallelujah. Come on, I'm serious. నీ గృహములు ఇస్తాడు ఆయన. I'm not saying house, God. He will give you houses. Come on. He will give you lands. Come on, hallelujah. Hallelujah. It is God's will for you to prosper. Come on, hallelujah. And to walk in the power of the Spirit of God. Amen. And you will live in provision. You will live in abundance. నువ్వు సమృద్ధిలో బ్రతుకుతావు. కమ్ ఆన్, హల్లెలూయా. ఇది దేవుడు మన కొరకు సిద్ధపరిచింది. ఇది దేవుడు మన కొరకు దయచేసింది. దీనిలోనికి మీరు ప్రవేశించాలంటే ఏం చేయాలి? సోకోరోమాందే షోఫ్రా ప్రకందే సటరా ప్రఫ్రోబా కొందోలోర హోఫ్రా బ్రేహ కాందే లోకతోర హోఫ్రా ప్రోకతో. చూడండి, అన్య భాషల్లో మాట్లాడినప్పుడు జరిగే మొట్టమొదటి ఏంటో తెలుసా? యు వాంట్ టు నో? కమ్ ఆన్, టాక్ టు మీ. యు వాంట్ టు నో? మీ గొంతు ఎండిపోద్ది అంతే. ఏం పెద్ద ఏం తెలియదు అంటే వాట్ ఐ మైట్ సే, ఏం లేదేంటి అన్ని భాషలో మాట్లాడుతుంది, నాకు ఏం అనిపించట్లేదు. ఏం అనిపించదు మీకు, ఏం అనిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది శరీర సంబంధమైనది కాదు అది. బట్ యువర్ స్పిరిట్ ఇస్ ఛార్జింగ్ అప్, యువర్ బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్. కమ్ ఆన్, హల్లెలూయా. బట్ నేను చెప్తున్నాను, నువ్వు ఆత్మ వల్ల మర్మములు పలుకుచూ ఉన్నావు. కానీ నేను చెప్తున్నాను, నువ్వు అన్ని భాషలో మాట్లాడుతూ ఉన్నప్పుడు యు ఆర్ రైటింగ్ ద కోడ్ ఆఫ్ హెవెన్. హల్లెలూయా. నువ్వు అన్ని భాషలో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పెద్ద కట్టడం వల్లే కట్టబడుతూ ఉన్నావు. నేను చెప్తున్నాను, యాజ్ ద డేస్ గో బై, నువ్వు కన్సిస్టెంట్గా ప్రార్థన చేస్తూ ఉండగా నీ హృదయంలో దేవుడు ఉంచినది, నీ కొరకు దేవుడు సిద్ధపరిచింది రూపు తీసుకోవటం నువ్వు చూడగలుగుతావు. ఇది ఎట్లా జరిగింది? ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఎట్లాగా? నేను దీని కొరకు ప్రార్థన చేయాలా? ఇది ఎట్లాగ వచ్చింది? హలో, యు హావ్ బీన్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. ద హోలీ స్పిరిట్ ఇస్ ప్రేయింగ్ త్రూ యువర్ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు నీ ఆత్మ ద్వారా ప్రార్థన చేయించు ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. అది మర్మముగా నీలో ఉంచాడు. ఎందుకంటే ముందే చెప్పుంటే దీన్ని రానివ్వు నీవు, కాబట్టి నీ దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసింది అది. కమ్ ఆన్, హల్లెలూయా. కానీ ఆయన ఆత్మ, నీ ఆత్మ ద్వారా ఆయన ప్రార్థన చేయించు ఉన్నాడు. Hallelujah. So you can begin to pray. Lord, help me to pray about my career. Shokondoro from Brahekanda. Lord, help me to pray about my marriage. Shotora from Brakande. So Lord, help me to pray that I will bear children. Shotoramande Krepananda Sata Takatan. నేను చెప్తున్నాను, the Holy Spirit has everything that you need. Even more. ఇంకా అత్యధికంగా ఉన్నాయి ఆయన దగ్గర నీకు కావాల్సినవన్నీ. హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా? యా. కాబట్టి పౌలుతో పాటు నేను కూడా చెప్తున్నా, మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను. ఎందుకంటే మీరందరూ మీకు దయచేయబడినవన్నీ పొందుకోవాలని కోరుచున్నాను. ఎందుకంటే మీరందరూ దేవుడు మీ కొరకు సిద్ధపరిచినవన్నీ పొందుకోవాలని కోరుచున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా దేవుని శక్తి కలిగి నడుచుకోవాలని కోరుచున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా దేవుని ఆత్మ బలములో నడుచుకోవాలని కోరుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. సో మీరు అన్ని భాషల్లో ప్రార్థన చేయగలుగుతున్న వారైతే కంటిన్యూ టు ప్రే. నాకు ఇంకా రాదు పాస్టర్ గారు, నేను ఇంకా ఐ డిడెంట్ రిసీవ్ దట్ గిఫ్ట్. డోంట్ వరీ, ఐఎమ్ గోనా ప్రే ఫర్ యూ అగైన్ టుడే. నువ్వు నమ్మితే యు గోనా రిసీవ్ ఇట్. ఏం క్వాలిఫికేషన్ కావాలి పాస్టర్ గారు? ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ హంగర్. ఆకలి, ఆశ ఉండాలి. ఐ నీడ్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని ఆకలి. యేసుప్రభు అన్నాడు, ఆ పండుగల మహాదినం అనంత దినమని యేసు నిలిచి వీళ్ళ దప్పికొన్న వాడెవడో నా యొద్దకు వచ్చి దప్పు తీర్చుకొని వాళ్ళను. లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు. ఓన్లీ వన్ క్వాలిఫికేషన్, ఇఫ్ యు ఆర్ థర్స్టీ యు గోనా ఫిల్ యూ. నువ్వు ఆకలి ఉందా? నీకు ఆ దప్పిక ఉందా? డూ హ్యావ్ ఎ డిజైర్ దట్ యు వాంట్ దిస్ బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్? ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలన్న ఆకలి, ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలన్న దప్పిక, నేను కూడా అన్ని భాషల్లో మాట్లాడిన దప్పిక నీలో ఏమి సందేహాలు పెట్టుకోవద్దు. ఆమేన్. మీరు క్రీస్తు రక్తంలో కడుగుబడి రక్షించబడిన వారైతే చాలు, అంతే. యూ విల్ రిసీవ్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. కమ్ ఆన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ ప్రెషియస్, బ్యూటిఫుల్, ప్రశస్తమైంది. నేను చెప్తున్నాను, నేను మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు మీ కడుపులో నుంచి ఏదో బయటకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. లెట్ ఇట్ ఫ్లో, అది బయటికి రానివ్వండి. అది చిన్న శబ్దం అవ్వచ్చు, చిన్న గాలి అవ్వచ్చు, చిన్న సెంటెన్స్ అవ్వచ్చు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. నీకు అర్థం కాలేదని ఆపేయద్దు. ఆపేస్తే నువ్వు దాన్ని ఆటంకపరిచిన వ్యక్తి అయిపోతావు. కమ్ ఆన్, హల్లెలూయా.
వాటన్నిటిని దాటి రావటానికి దేవుడు నాకు కృపించాడు. నేను కూడా ఫస్ట్ ఆత్మతో నింపబడినప్పుడు, అన్ని భాషల్లో మాట్లాడటం ఆరంభించినప్పుడు, నేను ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమయ్యేది కాదు, అసలు కాదు, ఇది కాదు, నాకు వద్దు ఇది అనుకున్నా. దేవుడు నాతో మాట్లాడాడు, మనుషుడు ఎవడు దాన్ని గ్రహింపడు, వాడు ఆత్మ వల్ల మర్మములు పలుకుచున్నాడు. ఓ, నేను మర్మములు పలుకుతున్నానా అని నాకు అర్థమైనప్పుడు నేను మరింత ఎక్కువగా మాట్లాడటం స్టార్ట్ చేశాను. హల్లెలూయా.